వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం కాళ్ళ కూర చేసుకుందామండి. మేక కాళ్ళు, వీటిని పాయ అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, టమాటాలు, ఆనియన్స్, ఎల్లిపాయలు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, పసుపు, సాల్ట్, గరం మసాలాలు, ధనియాలు, కొంచెం చింతపండు, ఒక చిన్న ఉసిరికాయ సైజు చింతపండు సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోనే వేసుకోవాలండి, లేకుంటే ఉడకవి. ఇప్పుడు ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. దీంట్లో కొంచెం షాజీరా, లవంగాలు, ఇలాచి వేసుకుందాము. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. ఆనియన్, పచ్చిమిర్చి, గరం మసాలాలు వేసుకున్నాము. ఇవి కొంచెం వేగాలండి. ఆనియన్ వేగే వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇప్పుడు పసుపు, 1 స్పూన్ నిండా పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నిండా పసుపు వేసుకొని, సాల్ట్ 1.5 చెంచా పడుతుంది. మేము కిలో తెచ్చుకున్నాము కాళ్ళు, 8 కాళ్ళు అండి. 8 కాళ్ళకి 1.5 స్పూన్ సాల్ట్ పడుతుంది. 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 చెంచాలు, 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది కూడా బాగా వేపుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ వేపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 కలిపి వేసుకోవాలండి. 1 గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాము. టమాటాలు పెద్దవి అయితే 2 సరిపోతాయి, చిన్నవి అయితే ఒక 4 వేసుకోండి. ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి ఎక్కువ టమాటాలు అవసరం లేదు. కారం 2 స్పూన్లు వేసుకోవాలి. పెద్ద చెంచాతో 2 స్పూన్లు వేసుకోండి. పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం గ్రేవీ టైప్ చేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కాబట్టి. ఇప్పుడు మనం తెచ్చుకున్న కాళ్ళని శుభ్రంగా గీకేసి ఆ కాల్చిందంతా పోయేటట్టు మంచిగా కడిగి పెట్టుకోవాలండి. ఈ విధంగా శుభ్రం చేసుకొని అవి కూడా కుక్కర్లో వేసేసుకోవాలి. కుక్కర్లో కాళ్ళు వేసేసి ఇప్పుడు ఆ మసాలా మొత్తం కాళ్ళకి పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలి. నీట్గా కలుపుకోవాలి. ఇవి ప్రతి కూడా అంతా కలిసిపోయేటట్టు కలపాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా 1 స్పూను, 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు, 1 స్పూను గరం మసాలా. ఇప్పుడు మళ్ళీ వీటిని బాగా కలుపుకోవాలి. ఈ కాళ్ళకూర చాలా మంచిదండి. ఇది బాడీలో హీట్ని పెట్టిస్తుంది. చలికాలంలో ఇంకా చాలా మంచిది. చలికాలం తింటే చాలా పాయ కాళ్ళ ఎముకలకి చాలా మంచిది. ఇది బోన్స్కి చాలా స్ట్రెంత్ ఇస్తుందండి. ఇది కాళ్ళకూర కానీ తలకాయ కూర కానీ చేసుకునేటప్పుడు చింతపండు కొంచెం వేయాలి. చింతపండు జ్యూస్ కొంచెం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరీ తలకాయ కూర చేసుకున్నా కాళ్ళ కూర చేసుకున్నా కానీ చిన్న ఉసిరికాయ సైజు చింతపండు తీసుకొని బాగా పిండి పెట్టుకొని ఆ జ్యూస్ కూడా పోసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇట్లా ఒక 10 నిమిషాలు బాగా వేపుకోవాలండి. కాళ్ళకి బాగా పట్టే వరకు వేపుకొని ఇప్పుడు మనం దీంట్లో కాళ్ళకి సరిపడా ఉడకడానికి సరిపడిన వాటర్ పోసుకోవాలి. కాళ్ళ షార్వా అని అంటే కాళ్ళు కొంతమంది ముందు షార్వాలాగా చేసుకొని తాగేసి కూర చేసుకుంటారు. అది అంత టేస్ట్ ఉండదండి. డైరెక్ట్గా కూర చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్స్ పెట్టుకోవాలి. ఇవి ఉడకడం చాలా లేట్ కాబట్టి 8 విజిల్స్ పెట్టుకుంటే ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా పెట్టుకొని ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది కాబట్టి ఇది ఉడికిపోయిందండి. చాలా మెత్తగా ఉడికాయి, చాలా బాగా ఉడికింది. ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్ పెట్టుకోండి. మాకైతే బాగా ఉడికిపోయింది.
చాలా బాగా ఉడికినాయి ఇవి. చాలా మంచిది ఈ కర్రీ తింటే. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. అసలు చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఇది. అన్నం బగారా రైస్ చేసుకున్నా బాగుంటుంది. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. కానీ చలికాలంలో చాలా దీన్ని తినే దానివల్ల చాలా వేడి ఉంటుంది ఒంట్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా ఛానల్లో మేము పెట్టే కర్రీస్ అన్నీ మీకు వస్తుంటాయి. మీరు చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు చెప్పండి.